హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెండెమ్స్ కిచెన్. పెండెమ్స్ కిచెన్లో ఈరోజు వీడియోలో వంట సోడా, బేకింగ్ పౌడర్, ఈనో ఇవేమీ వేయకుండానే 5 నిమిషాల్లో దూది లాంటి మెత్తటి దోశల్ని ఎలా వేసుకోవచ్చో చూపించబోతున్నాను. ఇక్కడ మీకు దోశ చూస్తేనే అర్థమైపోతుంది కదా, చాలా మెత్తగా, చాలా సాఫ్ట్గా, తినే కొద్దీ తినాలనిపించేంత టేస్టీగా ఉంటాయి. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. సో ఇక లేట్ చేయకుండా ఈ దూది లాంటి మెత్తటి టేస్టీ దోశల్ని ఎలా వేసుకోవచ్చో ఈ వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఈ దోశల్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఫస్ట్ ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులోకి 1 కప్పు బొంబాయి రవ్వని వేసుకోండి. దీన్నే చాలామంది ఉప్మా రవ్వ, సూజీ అంటారు కదా, దాన్ని వేసుకొని ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోండి. మీకు ఎంత వీలైతే అంత మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఇందాక ఏ కప్పుతో అయితే రవ్వని వేసుకున్నారో అదే కప్పుతోటి 1 కప్పు ఉడికించిన అన్నాన్ని వేసుకోండి. మీరు నైట్ మిగిలిపోయిన అన్నాన్ని అయినా సరే, లేదంటే మీరు ఒకవేళ ఈ దోశల్ని నైట్ టైం ప్రిపేర్ చేసుకుంటుంటే ఉదయం పూట వండిన అన్నం అప్పుడప్పుడు మిగిలిపోతూ ఉంటుంది కదా, ఆ టైంలో ఇలా టేస్టీగా దోశలు వేసుకొని చూడండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఇలా 1 కప్పు ఉడికించిన అన్నాన్ని వేసుకొని మరలా అదే కప్పుతోటి 1 కప్పు కొద్దిగా పులిసిన పెరుగుని వేసుకోండి. ఇలా పెరుగుని వేసుకోవడం వల్ల దోశ టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది. తర్వాత ఇందులో మీ రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకోండి. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత ఫస్ట్ ఇందులో నీళ్ళేమీ వేసుకోకుండా ఇవన్నీ కూడా మెత్తగా గ్రైండ్ అయ్యేలాగా గ్రైండ్ చేసుకోండి. ఇక నేను మీకు గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను, చూసారా, ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి అదే కప్పుతోటి 1 కప్పు నీళ్ళని పోసుకోండి. నీళ్ళని పోసుకొని స్పూన్తో దీన్ని అడుగు నుంచి ఇలా కలిపారంటే మనకి గ్రైండ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట. ఇలా ఒకసారి అంతా కూడా చక్కగా కలుపుకొని మూత పెట్టేసి ఈ పిండిని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇక నేను మీకు గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను, చూసారా, గ్రైండ్ చేసిన తర్వాత మనకి పిండి పైన ఈ విధంగా ఎయిర్ బబుల్స్ రావాలన్నమాట. ఇలా వస్తేనే మీరు పిండిని చక్కగా పర్ఫెక్ట్గా రెడీ చేసుకున్నారని అర్థం. ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక గిన్నెలోకి వేసుకోండి. అండ్ పిండి కన్సిస్టెన్సీ కూడా చూసారా, మనకి ఈ విధంగా ఉండాలన్నమాట. ఇక్కడ నేను చెప్పిన కొలతలతో ఎగ్జాక్ట్గా ప్రిపేర్ చేసుకున్నారంటే నేను చూపించబోయే దోశ పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వెంటనే మనం దోశలు వేసేసుకోవచ్చు. ఇందులో మనం వంట సోడా కానీ, ఈనో కానీ, బేకింగ్ పౌడర్ కానీ ఏమీ వేసుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీరు గ్రైండ్ చేసుకునేటప్పుడు ఫ్రెష్ పెరుగును వేసుకున్నారంటే కొద్దిగా చిటికెడంతా వంట సోడాని వేసుకొని కలుపుకోండి. అప్పుడు మీకు దోశ అనేది మెత్తగా వస్తుంది అనమాట. సో నేనైతే ఇక్కడ పులిసిన పెరుగును వేసాను కాబట్టి వంట సోడాని కానీ, ఈనోని కానీ ఏమీ వేయలేదు. ఇప్పుడు ఈ దోశలు వేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి దోశల పెనాన్ని బాగా వేడి చేసుకోండి. పెనం బాగా వేడైన తర్వాత ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని మనం ప్రిపేర్ చేసుకున్న పిండిని 1 నుంచి 1.5 గరిటె వరకు వేసుకొని కొద్దిగా మందంగా సెట్ దోశలాగా స్ప్రెడ్ చేసుకోండి. సో దోశ వేసిన వెంటనే దోశ పైన హోల్స్ చూసారా ఎంత చక్కగా వస్తున్నాయో. మనం సోడా ఏమి వేయకపోయినా కానీ దోశ అనేది పర్ఫెక్ట్గా వస్తుందని చెప్పే కదా. సో ఇలా దోశ పైన హోల్స్ వచ్చాయంటే మనకి దోశ అనేది దూదిలాగా, స్పాంజీ లాగా వస్తుంది అనమాట. సో ఇలా దోశ పైన పిండంతా కూడా చక్కగా ఉడికిన తర్వాత ఇప్పుడు దీనిపై నుంచి 1 టీ స్పూన్ నూనెను వేసుకొని ఈ దోశ ఒకవైపు చక్కగా కాలిన తర్వాత దీన్ని మరలా రెండో వైపుకి కూడా తిప్పుకొని రెండో వైపు కూడా కొద్దిసేపు కాల్చుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోండి. ఇదే విధంగా మిగిలిన పిండితో కూడా మీకు ఎన్ని దోశలు కావాలంటే అన్ని దోశలను వేసేసుకోవడమే. సో దోశలన్నీ కూడా వేసుకున్న తర్వాత మీకు నచ్చిన ఏ చట్నీతో అయినా సరే సర్వ్ చేసుకోండి. ఒకవేళ మీరు చట్నీ ఏమి ప్రిపేర్ చేసుకోకపోతే మన ఇంట్లో ఏదో ఒక నిల్వ పచ్చళ్ళు ఉంటాయి కదా, ఆ నిల్వ పచ్చళ్ళతో సర్వ్ చేసుకున్నా కానీ ఈ దోశల టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటాయి. మీకు ఇక్కడ దోశ చూస్తేనే అర్థమైపోతుంది కదా ఎంత మెత్తగా, ఎంత దూదిలాగా ఉందో, మీకు చూస్తేనే నోరు ఊరిపోతుంది కదా. సో తప్పకుండా మీరు కూడా ఈ మిగిలిపోయిన అన్నంతో 5 నిమిషాల దోశలు వేసుకొని టేస్ట్ చేసి చూడండి, చాలా అంటే చాలా నచ్చుతాయి. మీరు టేస్ట్ చేసిన తర్వాత టేస్ట్ ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. ఈ దోశలు ప్రిపేర్ చేసుకోవడం చాలా అంటే చాలా ఈజీ. సో ట్రై చేస్తారు కదా, ట్రై చేసిన తర్వాత టేస్ట్ ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. మరిన్ని ఎమ్మీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం పెండెమ్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్లో ఆల్ అనే ఆప్షన్ నొక్కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.